నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సంబంధించి సోనియా గాంధీ మొదట ఈడీని ప్రయోగించడం మొదలుపెట్టారు. అది అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది బహిరంగంగా చెప్తారు, కొంతమంది ఒప్పుకోరు. సరే, అవన్నీ పక్కన పెడితే కనుక నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈడీ పిలవబోతోంది. అండ్ వాట్ నెక్స్ట్ అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అవ్వబోతోంది తల్లి కొడుకులు ఇద్దరిని కూడా. మరి ఈ నేపథ్యంలో అంటే అప్పట్లోనే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా కేసులు పెట్టడం లాంటివి, ఇవన్నీ కూడా చేసి అసలు ఆజ్యం పోసిందే సోనియా గాంధీ అనుకో. ఇప్పుడు మళ్ళీ తిరిగి మెడకు చుట్టుకోవడం అంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదా? ఎలా అర్థం చేసుకోవాలి? కర్మ వాళ్ళకాడు వేసిన పర్వతం ఏమి ఉండదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని వీటో పవర్ తగ్గించడానికి సిబిఐ ఈడీని వాడడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. అది కేంద్ర ప్రభుత్వం ఏమో అతీతం కాదు. సోనియా గాంధీ అంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అనుకోవడం అన్నీ కాదు. వీళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ వాజ్పేయి గవర్నమెంట్లు ఎప్పుడు వాడలేదా? అన్నీ వాట్ మ్యాటర్స్. ఈవెన్ గౌరవ హైకోర్టు, మద్రాస్ హైకోర్టు కూడా క్లియర్గా పంజరంలో రామచిలక అంటే దాని అర్థం ఏంటి? ఎవరు పంజరం? కేంద్ర ప్రభుత్వం పంజరంలో చిలకల సిబిఐ ఉందని అర్థం. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ ఏదో అంత సోనియా గాంధీ లేదంటే నేను మీరు అన్నట్టుగా కాదు కదా. ఇందులో నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన విషయంలో 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించిన ఒక పత్రిక, ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక 5,000 మందిని కాంగ్రెస్ సభ్యుల్ని దాంట్లో పార్టీని పార్సల్స్గా చేసుకుని మొత్తం వాళ్ళ ఆస్తులే అవన్నీ. సో దానికి సంబంధించిన దాంట్లో ఒకనొక టైంలో 90 కోట్ల పైచీలుగా బకాయిలు పడ్డాయి కాంగ్రెస్కి. అప్పుడు ఏజేఎల్కో దేనికో దాన్ని తిరిగి ఇచ్చే కార్యక్రమంలో 2012లో మళ్ళీ అది పునఃప్రారంభించింది. అప్పుడు మోతీలాల్ వోరా మొన్న చచ్చిపెట్టి చూడండి 93 ఏళ్ళకి, ఆస్కర్ ఫెర్నాండెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ డైరెక్టర్ కింద ఉన్నారు. ఫర్ పీరియడ్ ఆఫ్ టైం మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్ చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకడే ఉన్నాడు దాంట్లో. సో దీంట్లో యాజ్ ఇఫ్ లేదో మొత్తం దాన్ని ఏదో అన్యాక్రాంతం అయిపోయింది ఇది అది అని చెప్పుకుంటూ తిరుగుతుంటే, సో అన్యాక్రాంతం ఏమైంది ఏదన్నా దాని మీద ఈడీ ప్రయోగిస్తున్నారు. ఇట్ ఈస్ బీన్ లాస్టింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఆస్తులు జప్తు చేస్తారు, అంతకన్నా ఏం లేదు దాంట్లో. ఇది ఎవరిది ఏంటి అన్న దాంట్లో మీరు నేను ఇక్కడ ప్రవచనాలు చెప్పిన అవుట్కమ్ వాళ్ళు డెరైవ్ అయిపోయారు. 751 కోట్ల దగ్గర వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అది ఇంగ్లీష్, ఉర్దూ అండ్ హిందీ మాధ్యమాల్లో ప్రజలకి చైతన్యం పరచడానికి ఆ పేపర్ ఒకనొక స్టేజ్లో అది మూతపడింది. మళ్ళీ 2012లో దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేసి మళ్ళీ ప్రజా ప్రయోజనాలకు యంగ్ ఇండియన్ లిమిటెడ్ త్రూగా అది స్టార్ట్ అయింది. ఇవన్నీ తెలిసిన విషయాలే అందరికీ. ఇప్పుడు ఈడీ పదప్రయోగం పవర్ ఉపయోగించి దాన్ని జప్తు చేయడం, 25 సార్లు పిలిచి అలరపెట్టడం అంటే అసలు కక్షపూర్తి రాజకీయాలు తెరతీసిందే సోనియా గాంధీ టైంలో కదండి. అంటే అక్కడి నుంచే ఆ తర్వాతే ఒక అదేదో అంటారు చూసారా వారసత్వం అన్నట్టు, ఆ తర్వాత ఇప్పుడు కూడా చేస్తున్నది ప్రభుత్వాలు చేస్తుంది. ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ పెట్టి చూపించింది. అవన్నీ ఏం సార్, ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క స్ట్రాటజీ ఆప్ చేస్తుంది. ఈసారి ఒక మిఠాయి పొట్టలో వాళ్ళ చేతికి మట్టి అంటకుండా ఈడీ సిబిఐని కొత్త అస్త్రాలను తయారు చేసుకుంది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో మనందరం సతమతం అవ్వాల్సిందే, అందులో ఏం అతీతం కాదు. అలాగే నచ్చితే నీరవ్ మోడీ గారు, పేరు ఏంటంటే కింగ్ ఫిషర్ వాడు, విజయ్ మాల్యా గారు, వీళ్ళందరూ ఎంత హ్యాపీగా పోయారు. నేను చోక్సీ గడ హాస్పిటల్లో కనబడితే వీళ్ళు అబ్బాబ్బా ఇంకేంటి ప్రపంచం తీరపడిపోయింది, బెల్జియంలో అరెస్ట్ ఇవన్నీ చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తున్నాం కదా సార్. మనకి బయలాటరల్ అగ్రిమెంట్లు ఇండియాకి తీసుకొచ్చడానికి ఉన్నాయంటే దొంగలను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అప్పుడు చెప్పమానండి. ఇక లండన్ ఎందుకు వెళ్తున్నారు స్పెసిఫిక్గా? ఈ పర్టికులర్ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఖచ్చితంగా సోనియాని రాహుల్ని కూడా అంటే ఆన్సరబుల్ చేయాలని ఆలోచిస్తున్నారండి. అందరూ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటే మీరు చెప్పింది మిస్అప్రాపరేషన్ ఫండ్సే లేవు కదా. ఇప్పుడు ఏజీఎల్ సంస్థ తీసుకున్నప్పుడు 2012లో అనుకుంటున్నాం, యంగ్ దీంట్లో అన్న దగ్గర 50 లక్షలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫండ్ ఇచ్చి అది టేక్ ఓవర్ చేసింది. వాళ్ళకి బకాయిలు ఎంత ఉన్నాయి చూడమన్నాడు సార్. 90 కోట్ల పైసలకు బకాయిలు ఉన్న దగ్గర 50 లక్షలతో దాన్ని రీవ్యాంప్ చేశారంటేనే ఇప్పుడు ఒక మోటో ఈజ్ క్లియర్ కదా సార్. దాంట్లో వాళ్ళు అన్యాక్రాంతంగా ఆస్తులు సంపాదించుకుందాం అన్నది మోటోయే లేదు కదా దాంట్లో. ఇప్పుడు 751 కోట్లు కనబడేసరికి ఆస్తులు జప్తు చేయడానికి అసలు వేస్తున్నారు. చేయమనండి, ఏం పర్లేదు. అంటే దీనిపై ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ నేతలు అటు కేంద్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అఫ్ కోర్స్ అంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళు కావచ్చు, మొత్తం అంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, ఇది ఖచ్చితంగా కక్షపూర్తి చర్య అంటున్నారు. ఇప్పుడు కక్షపూర్తి చర్య కదా. 90.25 కోట్లు కాంగ్రెస్కే గవర్నమెంట్కి బాకీ ఉన్నప్పుడు ఏజీఎల్తో తీసుకున్నప్పుడు 50 లక్షలు ఇచ్చారు. 50 లక్షలు ఎక్కడ, 90 కోట్లు. 90 కోట్లు అవును, 90.25 కోట్లు. కానీ వాళ్ళ ప్రైమరీ మోటో ఏంటి? పేపర్ మళ్ళీ రీవ్యాంప్ అవ్వాలనే కదా. అది క్లియర్గా తెలుస్తుంటే దాంట్లో ఆస్తులు ఎత్తేసారు ఇవన్నీ బేసిక్ లాజిక్ వదిలేస్తే నేనేం దాని మీద ఎవడో విశ్లేషించలేరు దాని మీద.
దానికి 90.25 కోట్లకి సెటిల్మెంట్ ఇచ్చుకున్నారు. దాంట్లో 50 కోట్లు ఇచ్చారు, లేకపోతే 50 లక్షలు ఎక్కడ, 90.25 కోట్లు ఎక్కడ. సో దీంట్లో మీరు ఒకటే ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ని, కాంగ్రెస్ వాళ్ళని అలర పెడదామని డిసైడ్ అయ్యి ఉన్నారు. యంగ్ ఇండియా లిమిటెడ్ త్రూగా అది 2012లో అది పునరుజ్జీవం పోసుకుంది. దాని కథ అంతా ముందుకు వెళ్ళేసరికల్లా ఏమవుతుంది అన్నదే చూడాలి. అంతకని అంతే. వాళ్ళు డిసైడ్ అయ్యారు ఈడీ కేసు త్రూగా దాన్ని మళ్ళీ జప్తు చేయాలని. అంటే ఎంతవరకు ఎఫెక్ట్ పడచ్చు? పర్సనల్ గా ఎఫెక్ట్ పడదు, 4 రోజులు అడవాడు ఉంటుంది అంతే. అంతే తప్పించి జరిగేది ఏముండదు సార్. అది చిన్నసేపు ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇట్లన్నిటి ప్రేమేయం లేకుండా లిమిటెడ్ కంపెనీలు టేక్ ఓవర్లు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ లేకుండా, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్స్ లేకుండా ఏం లేకుండా ఎలా జరుగుతాయి అవన్నీ? పైపైన కూర్చుని నీది నాది అని ఆ జయలలిత ఇల్లు ఎత్తేసినట్టు కాదు కదా, నాకు ఇల్లు నచ్చింది ఇచ్చేయండి అని చెప్పినట్టుగా కాదు కదా. తర్వాత ఏమవుతాయి? ఇప్పుడు నయంగడు దొరికిన రిజిస్ట్రేషన్ అన్ని చేంజ్ చేశాడు చుట్టపాలు అందరికి మీద. ఇవాళ ఏమైంది గవర్నమెంట్ మారిన తర్వాత? అలాగే ఉంటాయి ఇవి. సో అంత ఈజీ కాదు ఇవి. ఓకే, పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే లేదు. ఓన్లీ అడగండి 4 రోజుల పాటు ఇంకా కాంగ్రెస్ని, రాహుల్ గాంధీని బదనాం చేయడానికి 4 రోజులు ఉపయోగపడతాయి అంతే. నేషనల్ హెరాల్డ్ అంటే 190 మందికి అది పేపర్ అని కూడా తెలియదు నాకు తెలిసి. 100% కరెక్ట్. దాని మోటో ఏంటో తెలియదు. 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు బ్రిటిష్ ప్రభుత్వం రాస్తున్న రాతల్ని ప్రజలకి ఉర్దూ, హిందీ, తెలుగు భాషల్లో దాని నేపథ్యం అది. సో దాని నుంచి అక్కడికి 5,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నెహ్రూ కుటుంబాన్ని బదనాం చేసే కార్యక్రమం వీళ్ళు తెరలేపారు. తెలియకుండా ఆవిడికి 3వ కంటికి అనుమానం రాకుండా గుజరాత్ అని చెప్పి గాంధీ గారు నిన్ను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఓన్ చేసేసుకుంటే అసలు వాళ్ళ ఆరిజిన్ ఎక్కడి నుంచి? దే ఆర్ బీన్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ రెస్పెక్ట్ టు కాంగ్రెస్. ఎవరు ఎందుకు? శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 2 విషయాలు. సర్దార్ పటేల్ గారిని హైదరాబాద్ సంస్థానం విలీనం చేయడానికి ఎక్కడికి డెప్యుటేషన్ మీద పంపించారు. ఆ శ్యాంప్రసాద్ ముఖర్జీని కాశ్మీర్ సంస్థానం విలీనం చేయడానికి అక్కడ పంపించారు. ఎలా తగలెట్టాడో చూశారు కదా. అంచేత ప్రైమరీ మోటో ఆఫ్ బీజేపీ ఎలా ఉంటుందో చూసుకోమనండి ఒకసారి. కాంగ్రెస్లో ఇచ్చిన టాస్క్ ఫుల్ఫిల్ చేయలేక చేతకాక వచ్చి బీజేపీ పార్టీ జనసంఘాన్ని స్టార్ట్ చేశారు. అలాగే ఆర్ఎస్ఎస్ 1975లో దేశం సెక్యులర్ దేశం అయినప్పుడు నేను హిందువుల కోసమే బతుకుతాను అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ని డిజోన్ చేసుకుంది. ఇది ప్రజలు గ్రహించగలగాలి. అంతేగాని హెరాల్డ్ కేసు, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ ఇలాంటి జడ్డిమూలకులకి అసలు దేశంలో స్వతంత్ర సమరంలో ఆర్ఎస్ఎస్ కంట్రిబ్యూషనే లేదు. ఎవడన్నా ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సమరంలో ఉన్నారో కనుక్కోండి ఒకటి. జనసంఘ్ ఉండదేమో. జనసంఘ్ ఇందాక చెప్పాం కదా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి గురించి. ఓకే, అది ఎప్పుడండి తెలుగుదేశం పార్టీతో పాటు స్థాపించబడింది. అది ఓకే ఓకే జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పాటు స్థాపించబడింది. రైట్ సార్. అయితే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. 4 రోజులు హడావిడే. వాళ్ళ ఆస్తులు జప్తు చేసాం ఇల్లు అని వాళ్ళకే మొక్కుతాను గవర్నమెంట్లు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు బిల్లు నడుస్తుంది కదా సార్. దేశం అంతా నిరసనలు. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీది సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం, బెంగాల్లో విధ్వంసం, ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయాలి కదా. అంతే, అందులో భాగంగా. ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ డెఫినెట్లీ ఫ్రంట్ ఎండింగ్ వారియర్ బికాజ్ అపోజిషన్ స్టేటస్ వాళ్ళకే ఉంది. అపోజిషన్ పార్టీ అంటే వాళ్ళ పేరు ఎక్కడ వినబడుతుందో అన్నదాన్ని సప్రెస్ చేయడానికి, ప్రజల్లో ఇంకొంచెం బదనాం చేయడానికి వాడుతున్న ఒక ఎత్తుగడ. ఆల్టర్నేట్ ఆలోచనలు రేకెత్తించడానికి, విశ్వసనీయతను దెబ్బతీస్తే పని సులువు అవుతుంది అన్న కాన్సెప్ట్లో వెళ్తున్నారు వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.